హలో గైస్, వెల్కమ్ టు ఫస్ట్ డే టాకీస్. ఇప్పుడే బైకర్ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ చూసొచ్చాను. మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పాలంటే బాగుంది. ఇక పాజిటివ్స్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ప్రొడక్షన్ క్వాలిటీ. ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ మూవీగా వస్తున్నప్పుడు ఆ విజువల్స్ అండ్ ఇంటెన్సిటీని స్క్రీన్ పైన తేగలరా అనుకున్నాను. అందులో సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మెయిన్ గా మౌంటైన్ జంపింగ్ షాట్ ఒకటి ఉంటుంది. ఆ మూమెంట్, ఆ విజువల్ బిగ్ స్క్రీన్ మీద చాలా బాగుంది. రేసింగ్ సీక్వెన్సెస్ కూడా చాలా రియలిస్టిక్ గా బాగున్నాయి. ఎవ్రీ ఫ్రేమ్ లోనూ క్వాలిటీ కనిపిస్తుంది. కూడోస్ టు యూవీ ప్రొడక్షన్స్. ఇంకా యాక్టింగ్ విషయానికి వస్తే శర్వానంద్ ఈ రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. డిఫరెంట్ టైమ్ లైన్స్ లో డిఫరెంట్ గెటప్స్ తో యాక్చువల్ రేసర్ గా కనిపించాడు. ఇక యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ గారు హీరో ఫాదర్ గా చాలా డెప్త్ ఉన్న రోల్ ప్లే చేశారు. ఆ ఫాదర్ కి సన్ కి మధ్య ఉన్న కొన్ని సీక్వెన్సెస్ అండ్ ఎమోషన్స్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. హీరోయిన్ మాల్విక డిడ్ ఎ డీసెంట్ జాబ్. ఇక నెగటివ్స్ విషయానికొస్తే, ఓవరాల్ స్టోరీ ఆఫ్ ద ఫిలిం ఒక రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాలానే అనిపిస్తుంది. ఆ స్పోర్ట్స్, పాలిటిక్స్, హీరో కష్టాలు, కంబ్యాక్‌లు కొంచెం జెర్సీ టెంప్లేట్ అనే అనొచ్చు. పైగా ఈ సినిమాలో పెద్ద కాన్ఫ్లిక్ట్ లాగా ఏమీ ఉండదు. అదంతా థ్రెటనింగ్‌గా గూడా అనిపియదు. ఓవరాల్‌గా 'బైకర్' మూవీ ఈజ్ ఎ గుడ్ వాచ్. మీరు కూడా మూవీ చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రివ్యూ గనక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ.